మంత్రశాస్త్రరీత్యా పవనసుతుడికి సుందరాత్మ అని పేరు. అంటే ఆత్మ సౌందర్యంతో శోభిల్లే దివ్య తేజోరూపుడు. అంతటి తేజోరూపుడైన బజరంగ్ బలి రాజస్థాన్లోని కోటాలో భక్తుల కోరికలను నిజంగానే వింటున్నాడా? వినడమే కాదు, పరిష్కారం చూపుతూ సమాధానమిస్తున్నాడా? ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం. అసలు ఆ నాంటా గ్రామంలో కొలువైన హనుమంతుని ఆలయంలో ఏం జరుగుతోంది? ఆ చమత్కారం ఏంటి? అక్కడ జరుగుతున్నదంతా నిజమేనా, లేదంటే ఏమైనా మహత్యం దాగుందా? భక్తుల కోరికలను వినడం ఏంటి? విన్నాక ఓ పేపర్లో దానికి పరిష్కార మార్గం చూపడం ఏంటి? ప్రచారాన్ని విన్నాక నమ్మబుద్ధి కాలేదు. కళ్ల ముందు జరుగుతున్నది చూశాక కల కావచ్చని అనిపించింది. నమ్మకం అని అనుకున్నా ఎలా నమ్మగలం? ప్రచారం అలాంటిది. హనుమంతుడి విగ్రహం ఎదుట భక్తులు నిల్చుంటారు. బజరంగ బలి అని వేడుకుంటూ మనస్సులోని కోరికలను చెప్పుకుంటారు. పూజారి ఒక తెల్ల కాగితాన్ని హనుమంతుడి ఛాతిపై ఉంచుతాడు. కాసేపటికే ఆ తెల్ల కాగితంపై భక్తుడి కోరికకు పరిష్కారం కనిపిస్తుంది. आशीर्वाद है प्रभु का इस धरती पर, इस जगह पर। ये ऐसा धाम है जहाँ पे भक्त और भगवान के बीच सीधा संवाद होता है। विश्व का एकमात्र धाम है ये। यहाँ पे जो भी हनुमान दादा है वो जीवित है और भक्तों से डायरेक्ट संवाद करते हैं। ప్రచారం ప్రకారం ఇది హనుమంతుడి చమత్కారమే అంటారు. భూమిపై ఆయన ఉన్నాడనడానికి నిదర్శనం అంటారు. భక్తుల కోరికలను ఆయన అర్థం చేసుకుంటారు. సింధూరంతో జవాబు కూడా ఇస్తుంటాడని చెబుతారు. हनुमान जी के हृदय से निकल करके आता है। इवन जो सिंदूर में लिखा रहता है वो सिंदूर आप देखेंगे तो गीला रहता है उस समय, और धीरे धीरे वो सूख जाता है। कुछ समय के बाद में शायद धीरे धीरे वो मिट भी जाता है। చమత్కారం అనేది భక్తుల కోరికలు వినడంలో లేదు, సమాధానం ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం మమ్మల్ని ఆకట్టుకోలేదు. విషయం ఏంటంటే, తెల్లగా ఉన్న కాగితం హనుమంతుడి ఛాతిపై పెట్టగానే దానిపై ఎలా అక్షరాలు వస్తున్నాయి? సమస్య చాలా సంక్లిష్టంగా ఉంది. మా ఎదురుగా ధర్మ సంకటం నెలకొంది. ఇది చమత్కారమేనా, లేదంటే చేతి మహిమనా? విగ్రహాన్ని పూర్తిగా పరిశీలించాం. ये स्पर्श कर सकते हैं हम? हाँ, कर सकते हैं। अच्छा देखिए, ये अगर मैं ऐसे घिस रहा हूँ तो मेरे हाथ पर कोई भी ऐसा रंग नहीं आ रहा है जो बंधन का होता है, और वो वजह भी है। सामने जब वस्त्र है, ఏ పేపర్ మీద అయితే అక్షరాలు వస్తున్నాయో వాటిని క్షుణ్ణంగా చూశాం. ప్రతి కథను, ప్రతి ప్రచారాన్ని శోధించాం. కాగితాల్లో ఏమైనా అదృశ్యం దాగుందా? విగ్రహంలో ఏమైనా మహత్యం ఉందా, లేదంటే మొత్తం కథంతా ఈ కాగితంలోనే ఉందా? అనేక రోజుల పరిశోధన తర్వాత ఒక పరిష్కారం దొరికింది. ఎలాంటి సత్యం బయటపడిందంటే, ఆలయానికి వచ్చిన భక్తులందరినీ విస్తుపోయేలా చేసింది. గమ్యస్థానం ఎక్కడంటే, రాజస్థాన్లోని కోటాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంటా హనుమంతుడి ఆలయం. చూడటానికి సాధారణంగానే ఉన్న ఈ ఆలయంపై ఉన్న ప్రచారం నమ్మశక్యంగా లేదు. ఇక్కడి హనుమంతుడు భక్తులతో నేరుగా మాట్లాడతాడని చెబుతారు. తన చేత్తోనే సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని అంటారు. భగవంతుడిపై ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది. సాధనతో ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రచారం ఏంటంటే అసాధ్యమనే చెప్పాలి.
చమత్కారం కాదు, మరొకటని అనుకోవచ్చు. ఒక విగ్రహం కాగితంపై ఎలా రాస్తుంది? ఈ విగ్రహమే భక్తుల సమస్యలకు కాగితంపై పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు. భక్తుల విశ్వాసం మా ఆత్మవిశ్వాసాన్ని మరింత కదిలించింది. అందరూ ఒకటే చెబుతున్నారు, ఈ స్థలంలో ఏదో ఉందన్నారు. ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది, కాసేపట్లో తమ సమస్యలకు ఆయన చేత్తోనే సమాధానం ఇస్తారని. यह हनुमान जी का एकमात्र चमत्कारिक मंदिर है इंडिया में, नहीं पूरे वर्ल्ड में, कि आपको लाइव रिजल्ट देखते हैं, आपके सामने बैठ के ही आपको आंसर देते हैं, ठीक है, और आपकी परेशानी सब खत्म हो जाती है. उससे ज़्यादा हमको क्या चाहिए लाइफ में. ఈ కథలో కీలక వ్యక్తిగా ఉన్న ఆలయ పూజారిని కలిశాం. ఈ ఆలయంలో భక్తుడు భగవంతుడికి మధ్య జరిగే సంభాషణకు ఈయనే మధ్యవర్తిగా ఉంటాడు. పూజారే తెల్ల కాగితాన్ని ఉంచుతాడు. ఇతనే కాగితంపై రాసిన సందేశాన్ని చదివి వినిపిస్తారు. పూజారి తప్ప ఈ పనిని ఎవ్వరూ చెయ్యలేరని భక్తులు చెప్పారు. ఇతను మాత్రం మరోలా చెప్పారు. नहीं, मेरी कोई शक्ति नहीं है. ये सब शक्ति बालाजी की, चमत्कारी बालाजी की है, दरबार की है. इसमें ये बंद भी कर सकते, चालू भी कर सकते, इसमें कोई मेरे ये नहीं. मैं तो साधारण पंडित हूँ. విగ్రహం ఎదురుగా తెల్ల కాగితాల బండిలుంది. ఈ సాధారణ కాగితాలనే విగ్రహంపై పెడతారు. ఇందులోనే అక్షరాలు సాక్షాత్కారమవుతాయి. హనుమంతుడే వాటిని రాస్తాడని చెబుతారు. హనుమంతుడు ఎదురుగా విన్నపాలు విన్నవించుకునే సమయం దగ్గర పడింది. ఇలా ప్రతిరోజు ఉండదన్నారు ఆలయ నిర్వాహకులు. మంగళవారం, శనివారాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకే గంట పాటు భక్తుల సమస్యలకు హనుమంతుడు సమాధానం ఇస్తాడని చెప్పారు. समय सीमा निर्धारित है, प्रातः 9 बजे से 10 बजे, प्रत्येक शनिवार, प्रत्येक मंगलवार, प्रत्येक अमावस. अगर 10 बजे से पहले भी अगर किसी वजह से, कोई भी वजह से बंद हो जाती है, तो फिर कोई भी आकर के यहाँ पाती लगाने की कोशिश करे, नहीं लगेगी. ये सिर्फ 3 दिन ही होता है. निश्चित रूप से ये शक्ति है. तर्क के लिए तो कुछ जवाब नहीं है. కేవలం 1 గంట మాత్రమే, అది కూడా మంగళ, శనివారాల్లోనే. నమ్మకం ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది? మా ఉత్సాహం కూడా తారస్థాయికి చేరింది. ఎలా జరుగుతుందన్న దానిపై ఉత్సుకత నెలకొంది. కాగితంపై భక్తులు రాసి ఇచ్చే అక్షరాలు సింధూరంతో ఉంటాయని చెబుతారు. కాలంతో పాటు మాయమవుతాయి. हनुमान जी के हृदय से निकल करके आता है, और जिसको जो उन्होंने आशीर्वाद दिया, जो सलूशन बता दिया, जो समस्या का निवारण बता दिया, वो उनके हृदय से निकल करके आता है. इवन जो सिंदूर में लिखा रहता है, वो सिंदूर आप देखेंगे तो गीला रहता है उस समय, और धीरे धीरे वो सूख जाता है. कुछ समय के बाद में शायद धीरे धीरे वो मिट भी जाता है. కాసేపట్లోనే సమస్యలకు పరిష్కారం వారి చేతుల్లోనే ఉంటుంది. అప్పుడే ఓ భక్తుడు విగ్రహం ఎదురుగా నిల్చున్నాడు. పేరు, ప్రాంతం చెప్పాడు. పూజారి భక్తుడి పేరుతో తెల్ల కాగితాన్ని తీశాడు. దాని విగ్రహం ఛాతిపై పెట్టాడు. ఇక్కడ భక్తుడు ఛాతి దగ్గర దక్షిణ రూపంలో 100 రూపాయలు పెట్టుకొని నిల్చున్నాడు. మనస్సులో తన కోరికలను చెప్పుకున్నాడు. తర్వాత కాగితాన్ని తీసి విప్పాక చూస్తే అందులో ఎర్రటి రంగుతో ఏదో రాసుంది. అక్షరాలు వింతగా అనిపించాయి. చదవడం కష్టంగా ఉంది. అదేంటో అర్థం కాకముందే దాన్ని ఒక దగ్గర పెట్టారు. తర్వాత పూజారి దీన్ని చదివి ఆ భక్తుడికి వినిపిస్తాడు. ఈ పూర్తి ప్రక్రియ వరుస క్రమంలో జరుగుతోంది. భక్తులు వస్తున్నారు. విగ్రహం ఛాతిపై పెట్టిన తెల్ల కాగితాలపై అక్షరాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఆలయ నిర్వాహకులు వాటిని జమ చేస్తున్నారు. ఇందులో పెద్ద పరిష్కారమే రాసుంది. ముందుగా కాగితం పైన హనుమంతుడి బొమ్ముంది. ఈ ఆలయంలో జరుగుతున్నదంతా అర్థం కాకుండా ఉంది.
जो कुछ हो रहा है हमारी आंखों के सामने हो रहा है और इस पर यकीन करना इतना आसान नहीं है। हर बार एक खाली पन्ना लेकर जाया जाता है, उनके सीने पर लगाया जाता है और उस पर कुछ लिख कर आ रहा है। ఇప్పుడు ఈ భక్తురాలిని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. జాగ్రత్తగా చూడండి, ఇది పూర్తిగా తెల్లగా ఉంది. రెండు వైపులా మడత పెట్టి మళ్లీ ఛాతిపై ఉంచాడు. అప్పుడు దానిపై ఎర్ర రంగులో అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. ప్రతిసారి చూశాం, క్షుణ్ణంగా పరిశీలించాం, కానీ సమాధానం ఒక్కటే, తెల్ల కాగితంపై ఎర్రటి అక్షరాలు. ఇందులో భక్తుల సమస్యలకు పరిష్కారాన్ని చూపారు. భక్తుల దృష్టిలో ఇంతకంటే విస్తుపోయేది ఏముంటుంది? కాగిత రూపంలో ఇస్తోన్న సమాధానాలు ఆ హనుమంతుడి ఆశీర్వాదమేనా? 40 ఏళ్లుగా ఆ ఆలయంలో జరుగుతున్నదంతా పవనపుత్ర మహిమేనా? అసలు ఆ ఆలయంలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన మేము ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుంచాం. పరిష్కార మార్గం చూపే సమయం పూర్తయింది. ఇప్పుడు ఆ కాగితాలను చదివి పూజారులు వినిపిస్తారు. नदी की धार में नारियल उतरा कर बोना गए पूरी गौ माता को तुलसी का पत्ता डाल के भोजन कराना है. 13 महीना लगेगा. खड़े हो जाओ. మాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. మీరు కూడా ఆలోచించండి. ప్రచారం ప్రకారం ఈ స్లిప్పులన్నీ హనుమంతుడు రాసినవే అంటారు. ఆలయ నిర్వాహకులు వీటిని చదివి వినిపిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. कुमारी कन्या को 17 पूर्णिमा तक फल बांटना है. ఈ విశ్వాసానికి కారణం లేదని కాదు, ఇందులో కొన్ని అభ్యర్థనలు ఉన్నాయి. మద్యం సేవించిన ఓ భక్తుణ్ణి ఆ పేపర్ను తాకకుండా హనుమంతుడు నిషేధించాడని చెప్పారు. గత అభ్యర్థన సమయంలో తాను ఓ తప్పు చేశానని చెప్పాడు. ఆ విషయం తన కుమారుడికి తప్ప మరెవ్వరికీ తెలియదన్నాడు. इसमें ये हुआ था, अभी मेरे घर पर एक बालक की पूजा है, उसके उतारा के लिए शराब वगैरह चढ़ाना पड़ती है किसी देवी वगैरह को, तो वो चढ़ाई तो वो उनने इसका संकेत दिया कि ये पूजा पाठ तक सीमित रहे, मतलब इसको छूना नहीं है. तो हम लोग तो वैसे ही नहीं छीते कि ऐसी पूजा हुई है यहाँ पर? नहीं, यहाँ किसी को नहीं मालूम. ये सिर्फ अगर आपको बात करना हो तो मैं फ़ोन से मेरे बेटे को घर मालूम हो, किसी को नहीं. और ये लिख दिया उन्होंने? लेकिन ये बात सिर्फ मेरे बेटे और हम दोनों के बीच की. ఇది యాదృచ్ఛికంగా జరిగుండొచ్చు, కానీ ప్రజలు దీన్ని అద్భుతంగా భావిస్తారు. భక్తుడు చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా ఆ సమాచారాన్ని లీక్ చేశాడని అనుకున్నా ఆ సమాచారం ఈ స్లిప్పులో ఎలా రాసుంటుంది? పేపర్ రహస్యం మరింత జటిలంగా మారింది. మంగళ శనివారాల్లోనే ఎందుకు? అది కూడా 1 గంట మాత్రమే. మిగిలిన సమయంలో దైవిక శక్తులు ఏమవుతాయి? మా ఈ అనుమానాలకు ఆలయ సిబ్బంది విసుక్కోలేదు. బదులుగా ఓపిగ్గా సమాధానమిచ్చారు. देखो, हाथ कंगन को आरसी नहीं, यहाँ पे 6 कैमरे भी लग चुके हैं. अंदर गर्भगृह में 6 कैमरे भी लगे हैं और सबने कागज को चेक भी किया है. कागज की केमिकल टेस्टिंग भी हुई है. ఇప్పుడు విచారించే సమయం వచ్చింది. అందుకు ఓ మార్గాన్ని ఎంచుకున్నాం. ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మహాబలి విగ్రహం కేంద్రంగానే అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ముందుగా దీని చరిత్రను తెలుసుకునే యత్నం చేశాం. 40 ఏళ్లుగా ఇక్కడ అభ్యర్థులను స్వీకరిస్తున్నారు. ఇక్కడి పూజారి గురువుకు ఆలయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంబల్ నదిలో పవనపుత్రుడి విగ్రహం లభించింది. ఈ విగ్రహంతో అప్పటి గురువు ఇక్కడికొచ్చాడు. ఆ సమయంలో ఈ పూజారి వయస్సు 7 ఏళ్లు. అప్పుడు ఇద్దరూ విగ్రహ రూపంలో ఉన్న స్వామికి సేవ చేశారు. పూజారి చెప్పిన దాని ప్రకారం 40 ఏళ్ల క్రితం ఓ రాత్రి అద్భుతం జరిగింది. అది మొత్తం కథను మార్చేసింది. ఇదెప్పుడంటే 7 ఏళ్ల పూజారి ఆ రాతి విగ్రహం దగ్గర తన గురువుతో పడుకున్నప్పుడు. जो यहाँ आवाज हुई ना मूर्ति में, ये मैं सो रहा था, मैंने नींद आ रही थी. गुरुदेव ने नींद आ गई. गुरुदेव से मैंने की, गुरुदेव मूर्ति आज रही मुंडो बोल रही कि बेटा सो जा, समझना भाग्या कर.
आजंता मूर्ति मुंडो बोली कोई माल कम से कम मन माल 60-70 साल मन हो गया दर्शन करता हनुमान जी की सेवा करता तो मूर्ति मुंडो बोली कोई बस तो मुंडो बोल की कर गुरुदेव ने फिर भी आ तो वही बोली सो गयो तो गुरुदेव ने जगाया कि चल तो मूर्ति बोली जग मुंडो माया जी गुरुदेव सु बाणी हुई मूर्ति में वाली नदी के मूर्ति में से बाणी हुई कि खाली कागज सवा वेद का बेटा और इस बालक ने मेरी सेवा करी जी वो जन्म में अगला जन्म सत्य योग में दवापुर में तो ही काश ये पर्चा छपेगा तेरा आश्रम में छपेगा ये बालक की छाप को पर्चा कर ये काश छपेगा और किसी में छपेगा అప్పటి నుంచి ఈ అద్భుతాల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఆలయం నుంచి భక్తులు వెళ్లిపోవడం మొదలైంది. స్కెడ్యూల్ ప్రకారం ఉదయం 10 తర్వాత పిటిషన్ల స్వీకరణ నిలిచిపోయింది. మళ్లీ శనివారం ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. శనివారం తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నాం. భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. మేము నేరుగా విగ్రహం దగ్గరకు వెళ్ళాం. ప్రజలు రాకముందే అసలు విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి హనుమంతుని విగ్రహంపై సింధూరాన్ని అద్దుతారు. ఆ సింధూరంతోనే ఇక్కడ ఓ కాగితంపై రాసి ఇస్తుంటాడు. విగ్రహం మీద పెట్టాక కాగితంపై అక్షరాలు ఎలా వస్తాయి? ఈ విగ్రహంలో ఏదైనా విచిత్రం దాగిలేదు కదా? एक चीज़ मैं आपसे समझना चाह रहा हूँ पंडित जी, लोगों के मन में ये था कि हनुमान जी को तो बंधन चढ़ता ही है, जो रोली चढ़ती है उससे ही छपकर आ रहा है, तो वो जो कपड़ा है, वस्त्र है उनका चोला, उस पे कुछ लगा नहीं है? एक बार आप हाथ रगड़ेंगे? మా కోరిక మేరకు పూజారి తన చేతిని వస్త్రంపై రుద్ది చూపించారు. ఏం అంటుకోలేదు. అంటే వస్త్రంపై ఏం లేదు. మా అభ్యర్థన మేరకు వస్త్రం కింద కూడా చేతిని రుద్ది చూపించాడు. हाँ जय श्री राम. हाँ हाँ बस राम लिखा हुआ है. ఆలయంలో అనుమానం కలిగేలా మాకు ఏం కనిపించలేదు. విగ్రహంపై కాగితాన్ని ఉంచినప్పుడు సింధూరం విగ్రహం మధ్యలో ఈ వస్త్రమే ఉంది. అలాంటప్పుడు తెల్లటి పేపర్పై సింధూరంతో రాసిన పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము దీన్ని స్వయంగా పరిశీలించాం. अच्छा देखिए, ये अगर मैं ऐसे घिस रहा हूँ तो मेरे हाथ पर कोई भी ऐसा रंग नहीं आ रहा है जो बंधन का होता है, और वो वजह भी है. सामने जब वस्त्र है, बंधन तो नीचे लगा हुआ है हनुमान जी के, और अंदर क्या लिखा हुआ है पंडित जी? ये राम लिखे हैं, यहाँ पे श्री राम लिख रहे हैं. हाँ విగ్రహం తర్వాత ఈ కాగితాల వంతొచ్చింది. కాగితంపై ఏమైనా ప్రత్యేక రసాయనాలున్నాయా? చేత్తో ఒత్తి పట్టగానే అందులోని అక్షరాలు కనిపిస్తున్నాయా? లేదంటే ఇందులో ఏమైనా హిడెన్ సిరాతో రాసించారా? కాగితాలను తాకి చూసినప్పుడు మాకు అలాంటిది ఏం కనిపించలేదు. అక్షరాలను రసాయనాలతో రాస్తే అవి సూర్యకాంతిలో వాటర్ మార్కులా కనిపిస్తాయి. మేము కాసేపు అలా పరిశీలించాం. సూర్యకాంతిలోనూ సాధారణంగానే కనిపించింది. అంతా సరిగ్గానే అవుతుందని అనుకుంటే మరి రాసిన అక్షరాలు ఎలా కనిపిస్తున్నాయి? విషయం పూర్తిగా అర్థం కాకముందే శనివారం పర్వం మొదలైంది. దర్బార్ దగ్గర నిలబడటానికి ఎవ్వరికీ అనుమతి లేదు. మాకు కూడా లేదు. కెమెరాను పెట్టి రికార్డు చేశాం. మరో భక్తుడొచ్చాడు. మరో కాగితాన్ని పెట్టాడు పూజారి. మరోసారి అలాంటి చమత్కారమే జరిగింది. కానీ ఈసారి కొంచెం భిన్నంగా అనిపించింది. మంగళవారం కాగితాల్లో సింధూరం కలర్ డార్క్గా ఉంది. శనివారం వచ్చేసరికి ఆ కలర్ పేలవంగా ఉంది. गौर करने वाली बात यह है कि हनुमान जी को जो बंधन उनके शरीर पर लगाया जाता है उसका रंग आप देखेंगे तो वो आपको केसरिया नजर आएगा. ये जब आप नजर डालते हैं तो ये आपको बिल्कुल लाल नजर आता है. ये फर्क आपको बताता है कि जो हनुमान जी के शरीर में
बंधन लगाया जा रहा है, शायद ये वो नहीं है। పేపర్లో కనిపించిన పదాలు సింధూరంతోనే రాసినట్టుగా ఉన్నాయి. కానీ ఆలయ అధికారులు ఎప్పుడూ దీన్ని ధృవీకరించలేదు. ప్రజల్లో మాత్రం నమ్మకం ఉంది. మాంత్రికుడు, మైండ్ రీడర్, ఏదైనా పిలవండి, ఇతను తన కళతో, తన చేతి చాతుర్యంతో చాలా మందిని ఆకట్టుకున్నాడు. ఆలయంలో ఏం జరుగుతుందో దాన్ని మన స్టూడియోలో ఓ గణేశుడి విగ్రహం ఎదుట చేసి చూపిస్తాడు. ఆలయంలో ఏం జరిగిందో స్టూడియోలో కూడా అదే జరిగింది. ప్రక్రియ ఒకేలా ఉంది. తేడా ఒక్కటే. ఆలయంలో దైవిక విగ్రహం, పూజారి ఉండగా స్టూడియోలో సాధారణ మాంత్రికుడు ఉన్నాడు. ప్రచారంలో ప్రతి అంశం మీ ముందుంది. ఇందులో ఏది వాస్తవం, ఏది అద్భుతంగా భావిస్తారో అది మీ ఇష్టం. దీని వెనుక ఏ ఉద్దేశం లేదు. ఎవరి విశ్వాసాన్ని ప్రశ్నించాలి అనుకోవడం లేదు. మీరు ఆలయానికి వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి, పూజించడానికి, ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి. కానీ ఈ చమత్కారాన్ని చూడడానికి మాత్రం కాదు. श्री चमत्कारी बालाजी धाम की जय।